శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక మంచి మాట. మనం ప్రతిరోజు ఒక విషయాన్ని నెమరవేసుకుంటూ ఉన్నాము. మనం ఆదిశంకర్ల వారి గురించి, అలాగే ఆయన మనకు అందించిన గొప్ప గొప్ప వరాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా! దానిలో ముఖ్యంగా అందరికీ బోధపడేలాగా అందరిలోనూ అహంకారాలని అణగదొక్కి ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడు ఉన్నాడు. ప్రతి ఒక్కరిలోనూ భగవంతుడిని చూడాలి. కులాలతోనే కాదు, గుణాలతోనే సంస్కారం వస్తుంది. గుణాన్ని బట్టి, సంస్కారాన్ని బట్టే భగవంతుడు మనల్ని చూస్తాడు. ఉన్నది ఒక్కటే. ఆత్మ అందరిలోనూ కలిసి ఉన్నది ఒక్కటే. అది పరమాత్మయే. దానినే అద్వైతం అంటారు. అద్వైతాన్ని ఎలా చూడాలి, దాన్ని మనం ఎలా అలవరుచుకోవాలి, ఏ ఆచరణతో ఆచరిస్తే మనకి అద్వైతం అలవరుతుంది, ఇలా ప్రతీది కూడా ఆయన మనకి ఆచరించి అన్నింటిలో నుంచి నేతి 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 అని చెప్పి వేరు చేసి చూపించి ఇది అద్వైతం, ఇది పరమాత్మ తత్వం, ఇది బోధపడితేది గాని మనం మన కర్మల్ని ఆపకూడదు అని చెప్పి మనకి చూపించిన వారు మన శంకరుల వారు. అలా కాకుండా కేవలం మేము అన్ని రకాలల్లోనూ గొప్పవాళ్ళం, అన్నీ మాకే తెలుసు, దేనిలోనూ కూడా మేము తక్కువ వారం కాదు, అందరూ మాకన్నా తక్కువ వారు అని చూసే ప్రతి ఒక్కళ్ళకి గుణపాఠం నేర్పించారు ఆయన. మరి అటువంటప్పుడు మనకి గీతలో కృష్ణ భగవానుడు కూడా చెప్పింది అదే కదా. ధర్మాన్ని ఆచరిస్తూ అలాగే ప్రతి ఒక్కరిలో కూడా దైవాన్ని చూస్తూ పరోపకారం చేస్తూ ఎప్పుడూ కూడా లోక కళ్యాణార్థం కష్టపడే వారికి సహకారం చేస్తూ గురువులకు సేవ చేసుకుంటూ చిట్ట చివరి సమయానికి నేను తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి నా పాదాలను మీరు పట్టుకున్నప్పుడు మాత్రమే ధర్మాన్ని కూడా వదిలేసే అవకాశం ఉంటుంది అనే మనకి భగవంతుడు కృష్ణ పరమాత్మ కూడా మనకు చెప్పారు. అదే మనకి అద్వైతం అనే సిద్ధాంతంతో మనకి ఆదిశంకర్ల వారు చెప్పారు. కానీ ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మని ఎంతమందిని చూస్తున్నాము? కనీసం మన సాటి మనిషిలాగా మనం చూడగలుగుతున్నామా? ఎదుటి వారికి మనం సంపాదించే సంపాదనలో కష్టంలో ఉన్న వాళ్ళకి, అది మనకి పనులు చేసి మనకి సహకారంగా ఉండే వాళ్ళకైనా మనం చూడగలుగుతున్నామా? మన కుటుంబంలో మన వ్యక్తులతో మనం కలిసిమెలిసి సంతోషంగా ప్రేమగా ఉండగలుగుతున్నామా? మనకి బంధాలు ఎందుకు దూరం అవుతున్నాయి? అసలు బంధాలలో లోపం ఏర్పడడానికి ఏ పరికరాలు, ఏ యంత్రాలు, ఏ సమయం, ఏ ఉద్యోగాలు మనకి ఆటంకంగా ఉంటున్నాయి? మనం సమయాన్ని మన కుటుంబం కోసం మనం కేటాయించలేమా? మనకి ఆ సమయం లేదా? ఇది ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఆలోచించుకోవాలి. ఎందుకు అనంటే ఈ పూట పిల్లలతో సమయం గడపకపోవడం వల్ల పిల్లలు పక్కదారి పడుతున్నారు. ఇదివరకు కుటుంబంలో అందరూ కలిసి కూర్చొని సంతోషంగా ఆనందంగా భోజనం చేస్తూ ప్రతి ఒక్కటి పిల్లలకి చక్కగా కొసరి ప్రేమతో వడ్డించుకుంటూ పిల్లలతో ప్రేమగా పలకరించి ప్రతిదీ ఇది కష్టం, ఇది నష్టం, ఇది మంచి, ఇది చెడు అని పంచుతూ వాళ్ళకి సంస్కారంతో పాటు గుణాలని అలాగే అలవాట్లని మంచి చెడులను కూడా నేర్పించేవారు. ఇవాళ ఎంతసేపు మనం సమయం కేటాయిస్తున్నాము అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఎందుకు అనంటే ఎప్పుడూ మనకు శాశ్వతంగా ఉండేది మన కుటుంబం, మన బంధాలు, మన ప్రేమలు మాత్రమే. మనం దేనికోసమైతే రూపాయి కోసం పరుగులు పెడుతున్నామో ఆ రూపాయిని మనం దేనికి వాడుతున్నాము, దేనికి ఖర్చు పెడుతున్నాము, దేనికి దానివల్ల ఉపయోగం కలుగుతుంది, మన ఆరోగ్యాలు మనం సక్రమంగా చూసుకుంటున్నామా, మన బాధ్యతలు మనం ఖచ్చితంగా నిర్వర్తిస్తున్నామా, అలాగే మనతో ఉన్న బంధాలకు మనం విలువలను ఇస్తున్నామా అనేది కూడా అందరూ తప్పకుండా ఆలోచించాలి. మనకి ఎంతో గొప్ప గొప్ప ఋషులు అలాగే భగవత్ అవతారాలు కూడా మానవ రూపాలను ధరించి
ఈ బంధాలని, అలాగే ఈ బాంధవ్యాలని, ఈ కుటుంబ వ్యవస్థలని, మన సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికే వాళ్ళు అవతారాలు తీసుకున్నారు. మనకు చెప్పిన దాన్ని మనం కాపాడుకుంటూ, మనకు ఉన్న ఆయుష్ 100 సంవత్సరాలు నిర్ణయం. కానీ ఎన్ని సంవత్సరాలు మనం ఉంటున్నాము ఆరోగ్యంగా? ఎందుకు మనకి ఆరోగ్యం లోపం పడుతుంది? ఎందుకు మనం మన కుటుంబాలకి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాము? ఎందుకు మనం ఇబ్బంది పడుతూ, ఇబ్బంది పెడుతున్నాము? ఇది ప్రతిరోజు ప్రతి ఒక్కరం మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కనీసం మనిషి ప్రశాంతంగా 10 నిమిషాలు కూర్చొని, ఈరోజు నేనేం చేశాను? ఇవాళ నా వల్ల ఏమైనా లోపం జరిగిందా? నా వల్ల ఎవరికన్నా ఇబ్బంది కలిగిందా? నేను చెయ్యాల్సిన పనులన్నీ కరెక్ట్‌గా చేశానా లేదా? రేపటి రోజున నేను చెయ్యవలసిన పనులేమిటి? ఇవాళ నేనేమైనా తప్పు చేస్తే అది సరిదిద్దుకొని మళ్ళీ రేపటి రోజున ఆ లోపం లేకుండా మనకి మనం సరిచేసుకోవాలి. ఎందుకు అంటే ఎవరి ఆత్మకి వాళ్ళకి చక్కగా ఇది నిజం, ఇది అబద్ధం అని తెలుసు. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. ఎదుటి వారిని మోసం చెయ్యకూడదు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా పరిశీలించుకుంటూ మనం చక్కగా నడిస్తే మన బుద్ధి మంచి దారిలో నడుస్తుంది. మన కుటుంబానికి మనమే సారథి, వారధి 2 అవుతాము. కాబట్టి అందరం కూడా మన కుటుంబాలతో సంతోషంగా ఉండటానికి సమయాన్ని, ఆలోచనల్ని ఆచరణలో పెడదామని కోరుకుంటున్నాము. స్వస్తి.